హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ఎల్ వ్లాగ్స్. ఇవాళ అయితే నేను పనసకాయ బిర్యానీ చేశాను. ఇప్పుడు కలుపుతున్నాను దాన్ని. మీరు కూడా ట్రై చేసి చెప్పండి, ప్రాసెస్ చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ఎల్ వ్లాగ్స్. ఇవాళ నేనైతే పనసకాయ బిర్యానీ చేయబోతున్నాను. ఇప్పుడు దాని ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ నేనైతే ఇంట్లోనే పనసకాయ కట్ చేసుకొని తీసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు పనసకాయ. నేను ఇంట్లో కొంచెం ఉప్పును పసుపు వేసి కలిపి చేసి పెట్టాను. ఇక్కడ చూడొచ్చు, మీరు చేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకోవాలి. అందుకనే నేను ఒక గిన్నె తీసుకున్నాను ఉడికించుకోవడానికి. ఇదంతా దీంట్లో వేసేస్తాను. ట్రాన్స్ఫర్ చేసుకొని కొన్ని నీళ్ళు, ఇంకో కప్ నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి గరం మసాలాలు వేసుకుంటున్నాం. నేనైతే బిర్యానీ ఆకు 2 వేస్తున్నాను. ఇంకా క్లౌస్ ఉన్నాయి కదా, ఇవి మరాఠీ మొగ్గ, ఇలాచి, ఇంకా స్టోన్ పువ్వు, ఇది పువ్వు, ఇంకా స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, సాజీరా వేసేసి దానిలోకి కొంచెం పుదీనా, ఫ్లేవర్ బాగుంటుంది పుదీనా వేస్తే. పుదీనా, ఇంకా 1 టేబుల్ స్పూన్ నూనె. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం ఉప్పు వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉడికిపోయింది, మంచిగా నీట్గా ఉడికిపోయింది అనమాట. సో ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాను. ఉడుకుతున్నప్పుడు మొత్తం రైస్ అంతా వేసేస్తున్నాను. ఇప్పుడు మంచిగా బాయిల్ కావాలి. టైన్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిపోయిన తర్వాతనే చేస్తున్నాను. చల్లారిపోయింది. 1 టేబుల్ స్పూన్ కారం, 1.5 మీ స్పైసీనెస్ తగ్గట్టు వేసుకున్నాను. ఇంకా దీంట్లోకి ఉప్పు వేయాలి. దాంట్లో కొంచెం మసలేటప్పుడు వేసాను కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంత వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ చాలు, ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లోకి పెరిగేస్తున్నాను. ఇప్పుడు నేను నిమ్మకాయ పిండేస్తున్నాను దీంట్లోకి. నిమ్మకాయ పిండేసాను. ఇప్పుడు మొత్తం కలుపుతున్నాను. ముక్కలకి మంచిగా పట్టియాలి. ఇలా అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను మ్యాగ్నేట్ చేసి. అన్నం అయితే 90% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మనం మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఈలోపు అయితే మీరు బ్రౌన్ ఆనియన్స్ అనేవి వేయించుకోవచ్చు. ఇక్కడ నేను వేయించుకున్నది కూడా చూపిస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఇలా అయితే మంచిగా వేగాలి. ఇంకా వేగలేదు. ఇప్పుడు ఒక బిర్యానీ పాట్ తీసుకోవాలి. బిర్యానీ పాట్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకున్న తర్వాత గీ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను గీ కూడా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. నేనైతే గీ ఇక్కడ యాడ్ చేస్తాను. చూడండి, 2 టేబుల్ స్పూన్స్ గీ వేస్తున్నాను. మీరు 2 టేబుల్ స్పూన్స్ అవి వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఇది వేస్తున్నా ఏం కాదు. నాకైతే ఇక్కడ గీ అవైలబుల్ ఉంది కాబట్టి నేను గీ ఎక్కువ వేస్తున్నాను. ఇది చిన్న స్పూన్ కాబట్టి కొంచెం మిశ్రమం చాలా తక్కువ ఉంటుంది. ఇది కొంచెం ఎక్కువనే వస్తుంది. మనం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. నూనె అనేది హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, హోల్ గరం మసాలా వేసేసుకొని దాంతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు,
అవి కూడా వేస్తున్నాను. ఇప్పుడు నేను దీంట్లోకి అయితే 2 టేబుల్ స్పూన్ల ఆనియన్స్ వేస్తున్నాను. ఇంకా 1 నుంచి 2 మిరపకాయ చీలికలు, అవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్, ఇది నాకు స్పూన్ చిన్నగా ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను, మీరు మాత్రం 1 టేబుల్ స్పూన్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పుదీనా కొత్తిమీర వేస్తున్నాను. నెక్స్ట్ 1/3 కప్ దాకా టమాటో ప్యూరీ అనేది వేస్తున్నాను. ఇక్కడ నేను 1/3 కప్ వరకు టమాటా ప్యూరీ వేస్తున్నాను. ఒక 2 మీడియం టమాటాలు వేసుకొని ప్యూరీ వేసి వేసుకోవాలి. టమాటా ప్యూరీ అనేది మంచిగా పచ్చి వాసన పోయి ఇలా నూనె అనేది మీదికి రావాలి. ఇలా అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని వేసేసేయాలి. ఒకసారి అయితే ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే నేను దీంట్లోకి బ్రౌన్ ఆనియన్స్ వేసేస్తున్నాను. చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. నేను దీంట్లోకి సగం ఉంచేసుకొని సగం వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడి వేసుకోవాలి. ఒక టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా అనేది ఇంట్లో చేసుకుందైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే బయట తీసుకుందైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రుచి చూసుకొని మీరు ఉప్పుని కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కారం కొంచెం తక్కువ ఉందని 1.5 కారం వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ దాని మీద కొంచెం ఎక్కువ వేస్తున్నాను అంతే. ఇప్పుడు ఈ మసాలా అన్నిటిని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ముక్కలు పడితే మంచిగా ఫ్లేవర్ అనేది వస్తుంది. నూనెలో ఇవి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం సిమ్ మీద పెట్టేయాలి. సిమ్ మీద పెట్టేసి ఈ గ్రేవీని అంతా ఒక కింద భాగం లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి బిర్యానీ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా లేయర్ అనేది ఫామ్ చేశాను ఇప్పుడే రైస్ లేయర్. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి బాస్మతి రైస్ తీసుకోలేదు. అలా వేసేసుకొని దాని మీద మనం కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, మళ్ళీ కొద్దిగా గీ వేసుకోవాలి మీద. కొంచెం గీ వేసేసుకొని కొంచెం బిర్యానీ మసాలా మీద స్ప్రింకిల్ చేయాలి. అప్పుడు ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. కొంచెం బాస్మతి వాటర్ అనేది వేస్తున్నాను దీంట్లోకి. నేను ఇప్పుడు కొంచెం వేసాను. ఎప్పుడైతే నేను మూత అనేది పెట్టేస్తున్నాను, ఎయిర్ టైట్ మూత మంచిగా. ఇక్కడ నాకు కరెక్ట్గా లేకపోయినా నేను దీని మీద ఒక బరువు అనేది పెడతా. ఇప్పుడు నేను ఇలా పెట్టేశాను. దాని మీద 5 minutes లో ఫ్లేమ్ లో ఒక 10 minutes పెట్టుకుని దమ్ చేసుకుంటే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. అప్పుడు నేను మీకు చూపిస్తాను. కుక్క పిల్ల మమ్మీగా